హాయ్, వెల్కమ్ టు అవర్ ఛానల్. జంప్ జిల్లానీలకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు. ఎవరా జంప్ జిల్లానీళ్ళు, ఏమిటి ఆ విశేషాలు తెలుసుకుందాం. శ్రవణ్ కుమార్ గారు. హాయ్ సార్. ఒక వార్త వస్తున్నది, జంప్ జిల్లానీలకు హ్యాండ్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు అని చెప్పి ఒక వార్త ట్రోల్ అవుతుంది. ఎవరు అసలు, ఏంటి అసలు హ్యాండ్ ఇచ్చుడు, నమ్మక ద్రోహం చేయడము, యూజ్ అండ్ త్రో చేయడం అంటేనే చంద్రబాబు నాయుడుకు వెన్నుతో పెట్టే విద్య. ఎదుటి వాళ్ళ ఇద్దరిలో ఉన్నటువంటి మనస్పర్ధలను పెద్ద చేసి వాళ్ళని కలిసి ఉండకుండా చేయడంలో రాజకీయ ఎత్తుగడలు ఇవన్నీ కూడా ఇట్లాంటి ఆ విద్యల్లో అరుతేరిన వారు చంద్రబాబు నాయుడు. వైఎస్ఆర్పీ పార్టీలో జగన్మోహన్ రెడ్డి గారు ఒక ఎజెండా తీసుకున్నాడు. అదేమిటంటే సిట్టింగ్లో ఎవరెవరు గెలుస్తారు, ఎవరెవరు గెలవరు, అంటే వ్యతిరేకతలుండే స్థానాలని అవే కాకుండా అవతల పార్టీ నుంచి రాజకీయంగా ఎవరు ముందుకు వస్తున్నారు, అలా బలాబలాలు ఏంటి, స్థానిక సమస్యల వల్ల కానీ ఇతర పార్టీల నుంచి పోటీ చేసే వ్యక్తుల నుంచి కానీ రకరకాల కారణాలతోటి గెలుపోవటములు రిస్క్గా ఉన్నప్పుడు వాళ్ళకి టికెట్ ఇవ్వకపోక గెలిచే అవకాశం ఉన్న వాళ్ళకి టికెట్ ఇచ్చే ఉద్దేశం, లేదా తమ మాట వినని వాళ్ళను, రాజకీయంగా తనను లెక్క చేయని వాళ్ళను రకరకాల బేస్ మీద స్థానాలను మార్చుకోవాలని అనుకోవడం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి విధానం. పక్క రాష్ట్రమైనటువంటి తెలంగాణలో కేసీఆర్ గారు అభ్యర్థుల పట్ల వ్యతిరేకతను లెక్క చేయకుండా అలాంటి అభ్యర్థులను తిరిగి పోటీలో చేయడం వల్ల ఎంత నష్టపోయాడని చెప్పేసి ఆ అనుభవాన్ని దృష్టిలో పెట్టుకొని జగన్మోహన్ రెడ్డి తెలంగాణ ఎన్నికల ఫలితాల తర్వాత ఇంకొంచెం స్పీడ్గానే ఎవరెవరైతే తనకు వ్యతిరేకంగా ఉన్నారో, తన మాట వినకపోవడం కానీ గెలవడానికి ఇబ్బందిగా ఉన్నటువంటి అభ్యర్థులకు టికెట్లు ఇవ్వట్లేదని కూడా చాటుగా కాదు నేరుగానే డైరెక్ట్గా చెప్పినాడని కూడా అందరూ కూడా అంటూ ఉంటారు. ప్రతి ఒక్క అభ్యర్థిని పిలిచి, అన్నా నీకు టికెట్ రాదే ఈసారి, ఇట్లా ఇబ్బందిగా ఉంది, అట్లా ఉంది, మీరు సర్దుకోండి అని చెప్పాడని కూడా వాళ్ళే చెప్తున్నారు, మనం చెప్పే ముచ్చట కాదు. జగన్మోహన్ రెడ్డి విభేదిస్తూ ఈరోజు పదవుల్లో ఉన్నవారు, మంచి కీలకమైనటువంటి పార్టీ స్థానంలో ఉన్నవాళ్ళు కూడా, ఉదాహరణకు ఉండవల్లి శ్రీదేవి గారు అయితేనేమి, ఆనం రామ్ నారాయణ గారు అయితేనేమి, కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారు అయితేనేమి, ఇంకోటి మేకపాటి చంద్రశేఖర్ రెడ్డి గారు అయితేనేమి, ఈ నలుగురు ప్రధానమైనటువంటి నాయకులు వీళ్ళ అనూహ్యంగా వైఎస్ఆర్ పార్టీకి రాజీనామా చేసి తెలుగుదేశంలో చేరడం కానీ, వైఎస్ఆర్ పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ తెలుగుదేశం పార్టీకి సపోర్టింగ్గా ప్రెస్ మీట్లు కానీ భావజాలాన్ని కానీ ప్రకటించడం, ఇవన్నీ చూస్తూనే ఉన్నాం. వీళ్ళే కాదు చాలామంది నాయకులు ఉన్నారు. వీళ్ళు ఎలాగూ గెలవరు కాబట్టి టికెట్ ఇస్తలేడు అనేది జగన్మోహన్ రెడ్డి సూత్రం. కానీ టికెట్ ఇవ్వట్లేరు కాదు, నేను ఈ పార్టీని విభేదించి అవతల పార్టీకి వెళ్ళి టికెట్ సంపాదించుకున్న ఉద్దేశంతో వాళ్ళ అవతల పార్టీ అంటే తెలుగుదేశం పార్టీతోటి స్నేహపూర్వకమైనటువంటి భావ వ్యక్తిని కానీ ప్రెస్ మీట్లు కానీ పెట్టడం, జగన్మోహన్ రెడ్డిని విమర్శించడం, తద్వారా పార్టీ నుంచి బయటకు వచ్చి తెలుగుదేశం పార్టీలో చేరినట్టు, తెలుగుదేశం పార్టీలో చేరేటప్పుడు వీళ్ళకి టికెట్లు ఇస్తామని మాటిచ్చినట్టుగా వీళ్ళు చెప్పుకున్నారు. తీరా ఈరోజు ప్రకటించిన స్థానాలు చూస్తే ఓన్లీ నెల్లూరు రోడ్ల నుంచి మన కోటమిరెడ్డి శ్రీధర్ రెడ్డి గారికి మాత్రమే టికెట్ ఇచ్చారు. గుండవెల్లి శ్రీదేవికి, ఆనం నారాయణకు కానీ మేకపాటి కానీ టికెట్ ఇవ్వలేదు. వీళ్ళే కాదు, తృతీయ శ్రేణి నాయకులు చాలామంది పోయారు. వెళ్ళిన వాళ్ళకి కూడా పార్టీ ఏ విధంగా గుర్తిస్తుందో మనం అయితే ఇప్పట్లో ఏం చెప్పలేదు. ఎందుకంటే పార్టీ అధికారంలోకి వస్తే కదా ద్వితీయ శ్రేణి నాయకులకు ఏం ప్రయారిటీ ఇస్తుందనే చెప్తాం. అంటే ఇక్కడ ఏంటంటే వాళ్ళు గెలిచే వాళ్ళే ఉంటే సొంత పార్టీ ఎందుకు వదిలించుకుంటుంది అనేది బేసిక్ సూత్రం. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఆల్రెడీ ఉన్న పార్టీ ఇంకొక సీటు గెలిపించుకోవాలనుకుంటుందే కానీ విడిపించుకోవాలి అనుకోదు. కానీ గెలవలేని వాళ్ళని వదులుకోవడంలో ఉత్తమమైన మార్గమని పార్టీలు భావిస్తుంటాయి. అట్లాంటి వదిలేసిన వాళ్ళని తీసుకెళ్ళి పార్టీలో పెట్టుకుంటారా? అది తెలివిగల పార్టీ, రాజకీయ పార్టీ ఎవరైనా చేస్తారా? కాబట్టి చంద్రబాబు నాయుడు ఆరుతేరిన రాజకీయ నాయకుడు కాబట్టి అతను వీళ్ళని దూరంగా పెట్టాడు, ఒక రకంగా వీళ్ళని మభ్యపెట్టి మోసం చేశాడనే చెప్పుకోవచ్చు. మరి రాబోయేటువంటి రోజుల్లో ఇంకేమైనా ప్రకటించిన స్థానాలు 57 స్థానాలు ఉన్నాయి. దాంట్లో ఏమన్నా వీళ్ళకి న్యాయం చేస్తారా, లేదా రేపు వచ్చే రాజ్యసభ కానీ ఎమ్మెల్సీలో కానీ న్యాయం చేస్తారని మాటిస్తారా, వీళ్ళు కలిసి పని చేస్తారా, లేదా మళ్ళీ తెలుగుదేశం పార్టీకి వ్యతిరేకంగా పనిచేస్తూ వైఎస్ఆర్ పార్టీలకు గర్వాపస్ అని చెప్పి నిన్న ఆళ్ళ రామకృష్ణారెడ్డి మళ్ళీ గర్వాపస్ ఎలా వచ్చాడు, వీళ్ళు కూడా మళ్ళీ రేపు గర్వాపస్ వెళ్తారా ఏమో. అంటే రాబోయే రాజుల్లో ఎన్నికలు దగ్గర పడుతూ ఉంటే రకరకాల మార్పులు చోటు చేసుకుంటాయి. వాళ్ళు వీళ్ళు అవుతారు, వీళ్ళు వాళ్ళు అవుతారు, ఎవరు ఏ పార్టీలో తెలియని జనం కన్ఫ్యూజ్ అవుతుంటున్నారు. పొద్దున ఒక పార్టీ, సాయంత్రం ఒక పార్టీ, అన్న ఒక పార్టీ, తమ్ముడు ఒక పార్టీ, పెళ్ళం ఒక పార్టీ, భర్త ఒక పార్టీ, ఇవన్నీ కూడా ఈ రాజకీయాల్లో ఈ రోజులు కామని. మరి రేపు ఎన్నికల నేపథ్యంలో దగ్గర పడుతూ ఉంటే భారతీయ జనతా పార్టీ వచ్చిన తర్వాత జనతా పార్టీ ఇప్పుడు దూరంగా ఉన్నట్టు కానీ పొత్తులు ఉన్నట్టు కానీ ఏం చెప్పట్లేదు. వాస్తవానికైతే మనము పొత్తులో ఉంటుందనే భావించవచ్చు. వీటితో పాటు కాంగ్రెస్ పార్టీ కూడా ఈ మధ్యకాలంలో బలంగా తయారైంది. ఎక్కడ టికెట్ రాని వాళ్ళు కూడా అక్కడ కూడా పోటీ చేయడం కానీ, లేదా ఇతరత్ర ప్రయారిటీల ప్రకారం పాత కాంగ్రెస్ అంతా కూడా బలమైతే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో త్రిముఖ పోటీ అయ్యే అవకాశాలు ఉన్నాయి. మరి ఎన్నికల ఫలితాలకు ఈ సీట్ల పంపకం అలకలు ఏ విధంగా ప్రభావం చూపిస్తుందో మనం వేచి చూడాల్సింది. ధన్యవాదాలు శ్రవణ్ కుమార్ గారు.
థ్యాంక్ యూ అండి.